ఓం నమో కార్తీక దామోదరాయ నమః. ప్రతిరోజు కార్తీక మాసంలో కార్తీక పారాయణం చేసి ఎంతో కొంత పుణ్యంని సంపాదించుకుందాం. కార్తీక పురాణము 3వ అధ్యాయము. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావం గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణాంతరము శివ సాన్నిధ్యము చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు శుద్రజన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు స్థాన దాన జప తపాదులు చేయకపోవుట వలన అనేక చండలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టిదరు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి ఉన్నది, వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమున దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహా విద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడగు తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండెను. ఒకానొక నాడు బ్రాహ్మణుడై తీర్థయాత్రకు బయలుదేరి అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహావ్రట వృక్షంబుపై భయ ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచివారికి అతి భయంకర రూపముతో ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచూ ఉండెరు. ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతటిని భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారముగా రాక్షసులు కిందికి దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపంలో చూచి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ నారాయణ అనే స్తోత్రము బిగ్గరగా పఠించెదను. ఆపదలో ఉన్న గజేంద్రునికి సహాయం చేసితివి. నిండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసాధ్వి అగు ద్రౌపదికి సహాయం చేసితివి. ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి నారాయణ అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, నీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుము అని ప్రాధేయపడి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకీ రాక్షస రూపంబులు కలిగినవి, మీ వృత్తాంతము తెలుపుడు అని పలకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మందలి కొంత జ్ఞానం కలిగినది. ఇక నుండి మీకు వలన మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందుకొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతము ఈ విధముగా చెప్పసాగెను. మొదటి రాక్షసుడు. నాది ద్రావిడ దేశము. నేను బ్రాహ్మణుడిని. నేను మహాపండితుడని గర్వము కలవాడినై ఉంటిని. న్యాయ అన్యాయ విచక్షణలు మాని పశువులై ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనము లాగుకొనుచుండేవాడిని. దుర్వాసనలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లబ్ధుడై లోకకంటకుడిగా ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధముగా నాచరించి భూత తృప్తి కొరకై బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చారు. వచ్చిన పండితును నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటి వేచితిని.
అందుకే విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడిని అని కూడా చూడక, ఆలోచించక, కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటువి కనుక నీవు రాక్షసుడివై నరభక్షకుడివై నిర్మానుష్య ప్రదేశంలో తిరుగుచూ ఉంటావు అని శపించి వలనే నాకు ఈ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాశ్రమైనా తప్పించుకొనవచ్చును కానీ బ్రాహ్మణ శాపము తప్పించుకోలేము కదా. కనుకనే నా అపరాధము క్షమింపమని వానిని ప్రార్థించితిని. అందులకు అతడు దయతలిచి, ఓయి గోదావరి క్షేత్రమందున వటవృక్షం అనేది కలదు. నువ్వు అక్కడికి వెళ్ళి నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతము ఆచరించి ఆ పుణ్యఫలమును సంపాదించి బ్రాహ్మణుడు వలనే నువ్వు పునర్జన్మను పొందుదువు. ఆనాటి నుండి నేను రాక్షస రూపమును నరభక్షమును చేయుచుంటుని కానుక ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడు. తన వృత్తాంతమును మొదటి రాక్షసుడు ఈ విధంగా చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే. నేను నీచుల సవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనేటట్లు చేశాను. వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నాలతో భుజించేవాడిని. ఎన్నో హింసలు చేశాను. నేను ఎట్టి దాన ధర్మాలు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కనుకొనే నాకు ఈ రాక్షసత్వము కలిగినది. నన్ను పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధములుగా వేడుకొనెను. మూడవ బ్రహ్మ రాక్షసుని వృత్తాంతము. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడును. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్థానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడిని. భగవంతునికి దీప నైవేద్యములు అర్పించక భక్తులు తీసుకువచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకే అందచేయుచు మధ్యమాంసమును సేవించి పాపకార్యములు చేసినందున నా మరణాంతరము ఈ రూపమును ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపు అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచములు దీనలాపములు ఆలకించి, ఓ బ్రహ్మ రాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృతమ్యు వల్లనే మీకు ఈ రూపములు కలిగెను. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగిస్తాను అని వారిని ఓదార్చి వారిని తీసుకొని పోయి ఆ మువ్వురి యాతన విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమును ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠముకు వెళ్ళసాగెను. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి హరిహరాదులను సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానం తప్పనిసరిగా చేయాలి. కార్తీక పారాయణము 3వ అధ్యాయం.